మీనాక్షి మీ పెద్దమ్మ ముందు నీ భార్యగా నటించింది. కేవలం నటించడానికి మాత్రమే వచ్చింది. మీనాక్షిని ప్రేమిస్తున్నానమ్మా. రేయ్, ఇదో కొత్త నాటకమా? లైఫ్ లాంగ్ మీరు నాకు ఫ్రెండ్గా ఉంటానని ప్రామిస్ చేయండి. ప్రామిస్. ఎక్కడున్నావో చెప్పు గౌతమి. ఓ చిన్న హింట్ ఇవ్వు. క్రిష్, క్రిష్. హలో హలో హలో. క్రిష్, 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 క్రిష్. స్విచ్ ఆఫా? ఎక్కడున్నావు గౌతమి? పగ తీర్చుకోవడం, కేవలం మీనాక్షి మీద పగ తీర్చుకోవడమే జీవితాశయంగా బతుకుతున్నాను రా. అలాంటిది నువ్వు వెళ్ళి దాన్ని ప్రేమిస్తున్నానని చెప్పి దాన్ని సంతోషంగా ఉంచితే ఎలా తట్టుకుంటాను? నా శత్రువు ఆనందంగా ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను? ఊరుకోను, ఊరుకోను. రారా, 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 రా. నా కోసం పరిగెత్తుకుంటూరా. నిన్ను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించి నీ జీవితాన్ని పర్మనెంట్ గా జైలుకి అంకితం చేస్తాను రా. ఆ సీత రాముడితో కలిసి బ్రతికాకే 1 year లంకావాసం చేసింది. కానీ ఈ సీత రాముణ్ణి కలుసుకోకుండానే జీవితాంతం అరణ్యవాసం చేస్తుంది. చేయిస్తాను. ఇది ఫైనల్. దీన్ని ఆ దేవుడు కూడా మార్చలేడు. ఇవి ఆమె వేసుకున్న గాజులమ్మా. బాగున్నాయి. గాజులన్నీ ఇవేనా? ఇంకా ఉన్నాయా? ఇవేనమ్మా. అమ్మా గాజులేంచమ్మా నాకు కూడా. రే తప్పు నాన్న, మగపిల్లలు గాజులు వేసుకోకూడదు. ప్లీజ్ అమ్మా వేయించమ్మా. ఇలా రానన్నా, నువ్వు పులి బిడ్డవరా. నీ చేతులతో కత్తుల్ని బాంబుల్ని పట్టుకోవాలి గాని ఈ గాజుల్ని కాదురా. పోయి ఆడుకో. వాడు మనకి పెళ్ళైన 15 ఏళ్ల తర్వాత పుట్టిన వంశోద్ధారకుడే. నా తర్వాత ఈ సామ్రాజ్యానికి వారసుడే వీడు. పగని పౌరుషాన్ని నూరిపోస్తూ పెంచు, అంతేగాని అతి గారాబం చేస్తూ ఆడంగి లక్షణాలు అలవాటు చేయకు. అర్థమైందా? అట్టగేనయ్యా. ఏందిరా, ఎట్టా జరుగుతున్నాయి సంబరాలు?
అమరాన్ని అంటున్నాయా? అయినా అప్పుడే వచ్చారేందిరా? అంతా అయిపోయాక భోజనాలు పెడతారేమో, దున్నపోతులాగా మెక్కి రాపోయారా? ఇట్ట సిగ్గుతో తల ఉంచుకోవడం కాదురా, దేనిలో పడి చావండ్రా. చేతగా నా ఎళ్ళారని చేతగా నా ఎళ్ళారా. అరే ఒక్కొక్కడిని గాడిదలో మేపాన్రా. పందుల్లాగా బలిసారే తప్ప ఒక్క ఆడదాన్ని, అందులోనూ యాడ్నించో వచ్చిన ఆడదాన్ని ఏమీ చేయలేకపోయారు కదరా. ఆడంగి నా ఎళ్ళారని ఆడంగి నా ఎళ్ళారా. ముందు ఈ ఆడగి నాయాలకేవే గాజులు. అప్పటికైనా పౌరుషం గుర్తొచ్చుదేమో. చవట దద్దమ్మలారా అని పనికి మాలిన నాయాళ్ళారా, పనికి మాలిన నాయాళ్ళారా. మారం చేస్తాం. పదవి పోయి ఒకడు ఏడుస్తుంటే నామినేషన్ ఎక్కడేయాలని ఇంకోటి ఏడుచినట్టు ఏంద్రా ఈ రచ్చ? అయ్యా, ఇది మన పొరుగురు రాంబాబు పెళ్ళమయ్యా. మన దగ్గర 50,000 తీసుకుని 3 ఏళ్ల నుంచి కనబడటం లేదు. వీళ్ళు బస్టాండ్ లో కనబడితే ఎత్తుకొచ్చానయ్యా. అయ్యా, ఈ పిల్లని తీసుకుపోయి మన చీకటి గదిలో పడేస్తే భయంతో ఇది కేకలు పెడతా ఉంటే ఆ నా కొడుకు ఏడున్నా సరే పరిగెత్తుకుంటా వస్తాడు. అయ్యా వద్దయ్యా, పాపనేం చేయకండి అయ్యా. మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. నా బిడ్డనేం చేయకండి. మీ అప్పు కట్టేస్తానయ్యా. అయ్యా అయ్యా, కావాలంటే మీ ఇంట్లో కూలి పని చేసి మీ బాకీ తీరుతానయ్యా. నా బిడ్డను మాత్రం ఏం చేయకండి అయ్యా. మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. వదిలేయండి అయ్యా, మమ్మల్ని వదిలేయండి అయ్యా. వీళ్ళని వదిలేయండిరా. అయ్యా అదేందయ్యా, దొరికినారు. నాటు బాంబు లాంటి ఒక ఐడియా రావడానికి కూడా కారణం అయి ఉండారా వీళ్ళు. వదిలేయండి. మీరు చల్లగా ఉండాలయ్యా. అయ్యా, ఆ ఐడియా ఏందో వాళ్ళని ఎందుకు ఇడిచిపెట్టారో మాకేమీ అర్థం కావట్లేదయ్యా. తిరిగి ఈ ఊరిని నా కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవటం ఎలాగా అని ఆలోచిస్తున్నాను. సరిగ్గా టైంకి వీళ్ళని తీసుకొచ్చి అదిరిపోయే ఆయుధం లాంటి ఆలోచన రావడానికి కారణమైంది. ఏందయ్యా ఆలోచన? అయ్యా, నిజంగా నాటు బాంబు లాంటి ప్లాన్ అయ్యా. 10 నిమిషాల్లో అల్లకల్లోలం జరిగిపోవాలా? అలాగే అయ్యారు. అలాగే అయ్యా. మీనాక్షి, అయిపోయావే. దేవుడా, మీనాక్షక్క వెళ్ళిపోతుందని పాపం గీత చాలా ఏడుస్తుంది. ఏదో ఒకటి చేసి
ఆపవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఆల్రెడీ బట్టలు సర్దేసుకున్నారే. దేవుడా వింటున్నావుగా? బట్టలు సర్దేసుకుంటున్నారంట. వాటిని చినిగిపోయేలా చెయ్యి, అప్పుడు ఆగిపోతారు. ఓకేనా గీత? ఒరేయ్, చిరిగిపోతే పడేసి వెళ్ళిపోతారు గాని వెళ్ళకుండా ఆగిపోతారేంట్రా ఎదవో. ఓ అవును కదా. ఓ పని చేయి దేవుడా, అభి అన్నకి గాలో చెయ్యు విరిగేలా చెయ్యి. సూపర్ ఐడియా. అయితే వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండిపోతారు. మన ఊరు ఆసుపత్రిలో ఎలాగో వైద్యం సరిగ్గా చెయ్యరు కాబట్టి ఓ నెల రోజులు ఇక్కడే ఉంటారు. ఒరే 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 ఒరే, తప్పురా. అభిగా చాలా మంచివారు, అలా జరగాలని కోరుకోకూడదు. తప్పు. కొన్ని తలనొప్పి వస్తే మందు రాసుకుంటారు, కడుపు నొప్పి వస్తే టాబ్లెట్ వేసుకుంటారా. ఇలా కడుపు నొప్పులకి తలనొప్పులకి ఆగిపోరా రే. అన్నీ నువ్వే చెప్తావేంటి గీత? మరేదో ఒకటి చేసి ఆపచ్చు కదమ్మా. ఇలా ఏడుస్తూ కూర్చోకపోతే వర్షం వస్తే ఆగిపోతారు కదా. మరి వర్షం రావాలని దేవుణ్ణి అడుగుదామా? ఒసే, కార్లో వెళ్ళిపోతారే, అది కూడా తెలీదా? పొద్దు మొహమో. ఒసే గీత, వాళ్ళని ఆపడానికి నా దగ్గర సూపర్ ప్లాన్ ఉంది. ఏంటది? డన్ 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 డన్. రే వదిలేండిరా. అబ్బా వదలండ్రా. ఏం చేస్తున్నావురా? ముందు చెప్పు, తర్వాత ఏడువు. నువ్వు వెళ్ళిపోతున్నావని గీతకి ఏడుస్తుంది. వెళ్ళకుండా ఆపుదామని టైర్ని గుచ్చేస్తున్నా. ఏంటి గీత ఈ పిచ్చి పనులు? నేను నీతో మాట్లాడట్లేదు, నువ్వు కూడా నాతో మాట్లాడుకు. గీత, ఇంపార్టెంట్ పనులని చెప్పాను కదా, అర్థం చేసుకోవాలమ్మా. నేను వెళ్ళొద్దని చెప్తున్నాను కదా, మరి నువ్వు అర్థం చేసుకోవే. చెల్లి చెల్లి అంటావు. ఈ చెల్లి కోసం ఉండవా? పనులే ఇంపార్టెంటా నీకు? ఈ చెల్లెలు ఇంపార్టెంట్ కాదా? గీత, మళ్ళీ వస్తానని చెప్తున్నాను కదా, అర్థం చేసుకోవాలి. నువ్వు అలాగే చెప్తావు కానీ ఏం రావు, నాకు తెలుసు. నా చిన్నప్పటి నుంచి ఇంతే. నాకు ఇష్టమైన వాళ్ళందరూ నన్ను ఏడిపిస్తూనే ఉన్నారు. చిన్న పిల్ల నన్ను చూడకుండా చిన్నప్పుడే అమ్మ నాన్న పైకి పోయి ఏడిపించారు. ఇప్పుడేమో నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఏడిపిస్తున్నావు. గీత, ఏంట్రా ఇది చిన్నపిల్లలా? ఊరుకో ఊరుకో. అక్క మాట వింటానని చెప్పావు కదా, మరి చెప్పినప్పుడు వినాలి. ఏడవకూడదు ఏడవకూడదు అన్నాను కదా. గుడ్ గర్ల్. చూడు, మళ్ళీ వస్తాను. నా చెల్లెలి గీత కోసం తప్పకుండా వస్తాను. కానీ నువ్వు బాగా చదువుకోవాలి. 570 మార్కులతో 10th మండలం ఫస్ట్ వచ్చావు కదా, అలాగే ఇంటర్మీడియట్ జిల్లా ఫస్ట్ రావాలి. అప్పుడు నీకు చెప్పకుండానే సర్ప్రైజింగ్ గా నేనే వస్తాను. నిజంగా నిజంగా వస్తావుగా? ప్రామిస్? ప్రామిస్. ఇప్పుడు చూడు, కష్టపడి చదువుతాను, ఖచ్చితంగా జిల్లా ఫస్ట్ తెచ్చుకుంటాను. నువ్వు రావడానికి రెడీ అయిపో, సరేనా? అక్క మర్చిపోయాను, సడన్ గా అప్పటికప్పుడంటే టికెట్స్ దొరుకుతాయో లేవో, ఎందుకైనా మంచిది ఇప్పుడే రిజర్వేషన్ చేయించేసుకో.
సరే అలాగే. మరి ఇంకెప్పుడు నువ్వు ఏడవకూడదు. ఏది ఒకసారి నవ్వు. ఇంకాస్త బ్రైట్ గా నవ్వు. నవ్వు. ఏయ్, నవ్వు మళ్ళనా. కృష్ణుడిని బలి చేయబోయే ఆయుధం ఈ పాటికే రావాలే, ఇంకా రాలేదేంటి? మేడం, గౌతమి అంటే నీకోసమే వెయిటింగ్. రా. ఏదో యాక్టింగ్ చేయాలని చెప్పారు కదా, చెప్పండి మేడం. క్యారెక్టర్ ఏంటో చెప్పండి. వెయిటింగ్ మేడం, కొన్ని రోజుల నుంచి కాదు 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 కొన్ని సంవత్సరాల నుంచి లిటరల్లీ వెయిటింగ్ అండి. ఒక అదిరిపోయే పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండే క్యారెక్టర్ పడితే నా సామి రంగా ప్రతిఘటనలో ఓ విజయశాంతిలా, అరుంధతిలో ఓ అనుష్కలా ఇరగదీసి పడేయాలని ఎదురు చూస్తున్నాను మేడం. మేడం, తిండి లేకుండా ఒక వారం ఉండగలరు కానీ యాక్టింగ్ చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరండి. ఒక్క ముక్కలు చెప్పాలంటే బాడీలో బ్లడ్ కాదండి, నటన నటన ప్రవహిస్తోందండి. నువ్వు యాక్టింగ్ చేయాల్సింది ఇక్కడ కాదు, అక్కడ. కొంచెం నీ నటన ఆపితే నువ్వేం చేయాలో చెప్తాను. చెప్పండి మేడం. సీన్ ఏంటో 2 ముక్కల్లో చెప్పండి చాలు, కానీ నా క్యారెక్టర్ని మాత్రం 10 ముక్కల్లో చెప్పండి. క్యారెక్టర్ లో క్లారిటీ ఉంటే మామూలుగా కాదు, కళామ తల్లికి కుళ్ళు పుట్టే రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేస్తాను. చెప్పండి మేడం, తొందరగా చెప్పండి. నిన్నొక నమ్మించి ట్రాప్ చేశాడు. ప్రేమ పేరుతోనా పెళ్లి పేరుతోనా? మర్డర్ పేరుతో. కొంచెం నీ ఎగ్జైట్మెంట్ ఆపి నేను చెప్పేది పూర్తిగా విను. అంటే జీవించాలంటే క్యారెక్టర్ లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోవాలి కదా, అందుకోసం అన్నమాట. అంత జీవించావనుకో అది ఓవర్ యాక్షన్ అని తెలిసిపోద్ది. జస్ట్ యాక్టింగ్ చెయ్యి చాలు. వాడు నిన్ను దుబాయ్ షేక్లకు అమ్మేయాలని ప్లాన్ చేశాడు. ఈ విషయం పోలీసులకి తెలిసి అటాక్ చేశారు. అప్పుడు నువ్వు వాడు నిన్ను ట్రాప్ చేశాడని, అనుభవించి నిన్ను అమ్మేయాలని చూశాడని మొత్తం పోలీసులతో చెప్పేయాలి. దాంతో పోలీసులు వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు, నిన్ను కాపాడి ఇంటికి పంపిస్తారు. ఇది మ్యాటర్. అర్థమైందా? అబ్బా, అద్దరిపోయింది మేడం, సీన్ అద్దరిపోయింది. చూడు, చాలా జాగ్రత్తగా యాక్టింగ్ చేయాలి. వాడు కాదు అంతా మోసం, అబద్ధం, కుట్ర అని కేకలు పెడతాడు. కానీ నువ్వు మాత్రం నీ నటనతో అదంతా నిజమని నమ్మించి నీ కన్నీళ్లతో కట్టిపడేయాలి. హలో, నాటకాల్లో నంది అవార్డు ఇక్కడ. నాకే యాక్టింగ్ ఎలా చేయాలో చెప్తారా మీరు? పిచ్చెక్కిస్తాను. పెర్ఫార్మెన్స్ తో వాడిని జైలుకు పంపిస్తాను. ఆయన చెప్పడం ఎందుకు మేడం, మీరే చూస్తారు కదా. వాడొస్తాడంటావా?
రాకుండా ఎక్కడికి పోతాడులే, వస్తాడు.